ఒక మంచి ఆలోచన కలిగి మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా జీవించే వారిగా మనం ఉండాలి. అదేవిధంగా కీర్తనలు 21 అధ్యాయము 35వ వచనము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. మనము ఆయన పట్ల ఒక గురి కలిగి ఉండాలి. మనం ఒక విధేయత చూపిన వారిగా మనం ఉండాలి. ఎందుకనగా మనము చేసిన పాపముల నిమిత్తము ఆయన ఆత్మను అప్పగించుకున్నారు. అప్పగించుకొనిచున్నానన్న మాట ఇక్కడ ముఖ్యమైనది. ఆత్మ ఆయనను విడిచిపోలేదు. ఆయన అప్పగిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆత్మను ఇష్టపూర్వకంగా తండ్రి అయిన దేవునికి అప్పగిస్తే ఆయన ఆత్మ తండ్రికి అప్పగించెను. అదేవిధంగా మనము ఆయన ఆత్మ విడిచిపోయేను. తండ్రి అయిన దేవుని పట్ల కుమారుడైన యేసుక్రీస్తు ఇంచుమించు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన తిరుగు ప్రస్తావన జరిగింది. ఆ 3 గంటల సమయంలో ఆయన ఎంతగానో నలగొట్టబడ్డాడు. అయినప్పటికీ ఆయన ఆత్మ ఆయనను విడిచిపోలేదు. అలాగని నా కుమారుడైన యేసుక్రీస్తు శ్రమ సహించలేకపోతాడని తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మను తీసుకోలేదు. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ఆ సమయం వచ్చేంత వరకు ఆ శిలువ భారమును మోస్తూ, ఆ శ్రమను సహిస్తూ, ఆ శిలువలో ప్రతి భారాన్ని మోస్తూ కూడా ఆయన సమయం వచ్చినప్పుడే తండ్రి అయిన దేవునికి ఆయన ఆత్మను అప్పగించుకున్నారు. అదేవిధంగా మన జీవితంలో కొన్ని శ్రమలు కలిగితాయి, కొన్ని శోధనలు కలిగితాయి. అయినప్పటికీ మనకు ఆలోచనలు అవుతాయి. ఏ రీతిగా అంటే మనము ఎందుకు ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాం, మనం ఈ జీవితాన్ని బ్రతకలేకపోతున్నాం, మనకు అన్ని అవమానాలు ఎదురవుతాయి, మనకి ఎన్నో శోధనలు కలుగుతున్నాయి, ఎందుకు ఈ జీవితం మరణిస్తే బాగుందని చాలా మంది అనుకుంటారు. కానీ అయినప్పటికీ క్షణికావేశాలు తీసుకునే వారిగా మనం ఉండకూడదు, సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. దేవునికి మనం ఒక విధేయత చూపిస్తూ ఆయన రక్షణ మార్గంలో నడుస్తున్నాం కాబట్టి, మనం రక్షింపబడ్డాం కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు దేవుని వాక్యం చెప్తుంది కదా, అంతము వరకు సహించిన వారు ధన్యులని. ఆ రీతిగానే మనం కూడా ఆయన సమయం వచ్చేంత వరకు సహించే వారిగా మనం ఉండాలి. మనము మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు బట్టి మనం తీసుకునే వారిగా మనం ఉండకూడదు. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించుగాక.